హాయ్ చెప్పు. హాయ్ అందరికి చెప్పు. బాగున్నారా చెప్పు. బాగున్నారా బాగున్నారా వద్దా వాటర్ ఇస్తా ఉండు, గ్లాస్లో ఇస్తా. ఇప్పుడు చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఆడ తినేటిది కానీ. హాయ్ అందరికి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్. చెప్పు. ప్రసన్న జున్ను వ్లాగ్స్. ప్రసన్న జున్ను వ్లాగ్స్. ఆల్రెడీ జున్ను ఇంట్రడక్షన్ ఇచ్చేసాడు కదా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో వీడియో ఏంటి అంటే, నేను ఇప్పటి వరకు తినని వండని క్యాలీఫ్లవర్ కర్రీ అనమాట. ఎందుకంటున్నానంటే చెప్తాను రీజన్ ఏంటి అని చెప్పేసి. సో నేను ఇప్పటి వరకు అసలు ఎప్పుడూ ఒక్కసారి తిన్నాను నేను క్యాలీఫ్లవర్ పచ్చడి. అది కూడా మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క పంపిస్తే నచ్చి తిన్నాను. అది కూడా పీసెస్ క్యాలీఫ్లవర్ పీసెస్ తినకుండా గ్రేవీ వరకు తిన్నాను. ఆ టేస్ట్ బాగా నచ్చి పచ్చడి. సో అప్పుడు తప్పనిచ్చి నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదనమాట. కాకపోతే చాలామంది బాగుంటుంది అంటారు. నాకేంటి క్యాలీఫ్లవర్ తినకపోవడానికి రీజన్ అంటే, మనకి దాంట్లో పురుగులు వస్తాయని చెప్పి అంటూ ఉంటారు కదా. నేను ఎప్పుడో ఒకసారి చూశాను, వేడి నీళ్ళలో ఇలా పైకి వచ్చాయన్నమాట. అంటే నేను వండినప్పుడు కూడా కాదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో చూశాను నేను. సో అప్పటి నుంచి అసలు దాని జోలికి కూడా వెళ్ళను నేను. కాకపోతే ఇప్పుడు ఇంకా ఈ సీజన్లో మనకి బాగా వస్తాయి కదా, మా హస్బెండ్కి ఇష్టం అనమాట. సో తీసుకొచ్చారు, చెయ్యి ఎట్లయినా అని చెప్పేసి ఫ్రై లాగా చేయమని చెప్పేసి అన్నారనమాట. సో సరే ఇక నేను తినకపోయినా తనైనా తింటాడులే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. కాకపోతే వండి తిన్న తర్వాత నాకు మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది క్యాలీఫ్లవర్. అంత బాగుండింది. నేను అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానో అనిపించింది అనమాట. సో జున్ను కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. నా వల్ల జున్నుకు కూడా పెట్టలేదు ఇన్ని రోజులు, జున్ను కూడా మిస్ అయ్యాడు అనిపించింది అనమాట నాకు. నేను చాలా బేసిక్గా చేశాను కర్రీ, చాలా అంటే చాలా బేసిక్గా, ఎక్కువ ఏమీ హడావుడి డీప్ ఫ్రై లేకుండా. చూస్తూ ఉండండి ఎలా ఉందని చెప్తాను. నేను కట్ చేసి వండి తినేంత వరకు కూడా నాకు డౌటే అనమాట, ఇలా వస్తుందా, ఇలా ఉంటుందా టేస్ట్, నేను తింటానా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ నేను కట్ చేస్తుంటే కూడా చూస్తున్నా, ఏదైనా వైట్ కలర్ కాకుండా ఏదైనా కలర్ చేంజ్ కనిపిస్తే ఇది అదే పురిగే అయి ఉంటుంది అని చెప్పేసి. సో అన్ని కూరగాయల్లో ఉంటాయి కామన్గా. కాకపోతే ఏంటంటే మనకు అట్లా వాటర్లో వేసినప్పుడు పైకి వస్తాయి చూసారా. సో ఇంకా అది చూసి నాకు బేసిక్గా అవంటే చాలా భయం. ఆ పురుగులు జనరల్గా ఒక ఫోబియా అనమాట. ఎట్లా అంటే అందరికీ, కొంతమందికి బల్లులు అంటే భయం ఉంటుంది, కొంతమందికి కాక్రోచెస్ అంటే అట్లా భయం ఉంటాయి కదా. సో నాకేమో ఈ ఫోబియా అనమాట. అసలైతే ఈ వీడియో సాటర్డే రోజు తీసిన వీడియో అనమాట. సాటర్డే రోజే తీసి సాటర్డే రోజే అప్లోడ్ చేద్దామని చెప్పేసి హడావుడిగా జున్ను ఉన్నా సరే అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం పడుకున్నప్పుడు అని చెప్పేసి ఆ రోజే వీడియో తీసాను నేను, అప్లోడ్ చేద్దామని చెప్పేసి. కాకపోతే ఏమైందంటే ఆఫ్టర్నూన్ జున్ను ఇంకా పడుకునేటప్పుడు ఇంకా నువ్వు పడుకొని ఏడుస్తున్నాడు. నిద్రపోయాక కూడా లేచి ఇంకా వచ్చి వాయిస్ ఓవర్ చెప్పి అప్లోడ్ చేద్దామన్నా కానీ నేను లేస్తే ఇంకా తను కూడా అలాగే లేస్తున్నాడు అనమాట. ఇంకా జున్నుతో పాటు నేను కూడా పడుకుని పోయాను ఇంకా. సో అప్పటికే ఇంకా ఈవినింగ్ ఇంకేం అప్లోడ్ చేస్తామని చెప్పేసి అట్లా డిలే అవుతా ఉంది. అండ్ నెక్స్ట్ డే సండే అనమాట. సండే మీరు ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ చూసుంటారు కదా. సండే మేమంతా ఫ్యామిలీతో కలిసి చిన్నగా అట్లా పిక్నిక్ లాగా వెళ్ళామన్నమాట. సో ఇంకా సండే మార్నింగ్ నుంచి నైట్ అస్సలు ఇంకా కుదరలేదు. నైట్ వచ్చేసరికి 9:30, 10 అట్లా అయిపోయింది. ఇంకా ఆ టైంకి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఓపిక కూడా లేదనమాట. అండ్ నెక్స్ట్ డే మండే రోజు చేద్దాం అనుకున్నా, మండే రోజు కూడా అట్లాగే అయిపోయింది. సో ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా నెక్స్ట్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. జస్ట్ అట్లా ఎడిట్ చేసి పెట్టుకున్నాను అంతే, వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వలేదు, ఇవాళ ఇస్తున్నాను. సో అదనమాట. మనకి క్యాలీఫ్లవర్ని అందరికీ తెలిసే ఉంటుంది, నేనే కొత్తగా చేస్తున్నాను అనుకుంటా. సో వాటర్ బాయిల్ చేసి దాంట్లో ఉప్పు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనకి క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ అందులో వేసి ఒక 5 to 10 minutes అలా వదిలేయాలి.
సో అదనమాట. అక్కడ అవి ఇంకా పెట్టేసి ఇంకా మీన్వెల్ నేను 2 కర్రీస్ చేస్తున్నాను అనమాట. ఒకటి కాలీఫ్లవర్ కర్రీ అండ్ ఒకటి చుక్క కూర అనమాట. సో దానికోసం రెండింటి కోసం అని చెప్పి ఆనియన్స్ ఒక 3-4 అలా ఆనియన్స్ తీసుకొని చిన్నవి అవి కట్ చేసుకుంటున్నాను. అంత చుక్క కూర మనకి ఈజీగా తొందరగా హడావుడి లేకుండా ఫాస్ట్గా అయిపోయేది అనిపించింది నాకు. చుక్క కూర అంత తొందరగా అయిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుండింది. సో ఇంకా పక్కన జున్ను ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నాడనమాట. ఇంకా జున్నుతో మాట్లాడుకుంటూ అలా చేస్తున్నాను కర్రీ. నేను చాలా బేసిక్గా చేశాను. నార్మల్గా తాలింపు పెట్టేసి కరివేపాకు అండ్ అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని అవి మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని మనం ముందుగానే వాటర్లో వేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసి మంచిగా కొద్దిసేపు అట్లా మూత పెట్టేసి వేగనిచ్చాను అనమాట. ఆల్రెడీ మనం 10 minutes వేడి నీళ్ళలో బాయిల్ అయిన వాటర్లో వేసాం కాబట్టి మనకి కొద్దిగా మెత్తబడతాయి ముక్కలు. మనకి కాలీఫ్లవర్ కర్రీ కూడా చాలా తొందరగానే అయిపోతుంది. చేద్దాం ఇంకా నెక్స్ట్ డిఫరెంట్గా కాలీఫ్లవర్తో ట్రై చేయాలని ఉంది నాకు కూడా. సో చూద్దాం చేయగలుగుతానా లేదా అని చెప్పేసి. అసలైతే ఇవాళ పిక్నిక్ వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సింది, బట్ ఇంక ఇది ఉంది కదా మళ్ళీ ఇది ఇలాగే అడుగున పడిపోద్ది ఇంకా అని చెప్పేసి ఇది ఫస్ట్ చేసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ఆ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను అనమాట. ప్రతి వీడియోలో చెప్తున్నా అనుకోకపోతే కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చాలానే ఉన్నాయండి. ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో కింద లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఎందుకు చెప్తున్న ప్రతి వీడియోలో అంటే చాలామంది చూస్తున్నారు, కొంతమంది ఏమో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అంటే మనకి అడిగితే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అడగకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అడగకుండా చూసి వీడియో చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే అడిగి చేస్తే సరే గుర్తు చేస్తే చేద్దాంలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అంటే నేను వీడియో గురించి అనే చెప్పట్లేదు, జనరల్గా బయట అయినా కానీ. సో అందుకోసం అని చెప్పి ప్రతి వీడియోలో అలా గుర్తు చేస్తూ ఉన్నాను అనమాట. సరే ఎవరొక్కళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటాను అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నాకు అనిపించింది, నేను చూస్తుంది ఇప్పటివరకు ఏంటి అంటే బేసిక్గా మనం వీడియోస్లో ఏంటి అంటే టాపిక్ అంటే కంటెంట్ ఇర్రిలవెంట్గా మాట్లాడిన వాటికి ఎక్కువ వ్యూస్ అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే పాజిటివ్ వేలోనే అన్ని మంచి మాటలు చెప్పి మనకి కంటెంట్కి రిలవెంట్గా ఇప్పుడు ఏదో వంట చేస్తూ చూపిస్తూ ఏదో సూక్తులు చెప్పడం లేకపోతే అలాంటి వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను వేరే కొంతమందివి చూసినవి కానీ అట్లా చెప్తున్నాను. సో నాకు అనిపిస్తుంది కంటెంట్ ఉన్న ఇర్రిలవెంట్గా మాట్లాడిన, ఇర్రిలవెంట్గా అంటే నేను అనేది పాజిటివ్ వేలోనే పాజిటివ్ టాపిక్సే మాట్లాడతారు. సో అట్లా మాట్లాడినా ఎలా మాట్లాడినా ప్యూర్లీ మన హార్డ్ వర్క్ అండ్ వేరే ఏమున్నా నాకైతే లక్ బేస్ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో నాకు జనరల్గా లక్తో కలిసి వచ్చిన ఇప్పటివరకు ఏవి నా దగ్గర నిలబడలేదు. సో లక్ని నేనైతే అసలు నమ్మను, లక్తో వచ్చిన ఎక్కువ కాలం కూడా ఉండవు అని చెప్పి అనుకుంటాను. సో అందుకే మనకి ఇంకా కలిసి వచ్చినప్పుడే చూసుకోవాలంతే. ఇంకా వీడియో విషయానికి వస్తే మనకి కాలీఫ్లవర్ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం అండ్ అలాగే కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. చాలా బేసిక్ కర్రీ. నాకైతే అసలు కర్రీ వండుతుంటేనే స్మెల్ అంతా భలే వస్తుంది. నేను ఫస్ట్ టైం అసలు వండడం కూడా నాకైతే చాలా బాగా అనిపించింది కర్రీ. సో కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మనకి కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేసిక్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ దీంతో కాలీఫ్లవర్ పకోడా అలాంటివి ఏమైనా ట్రై చేస్తాను. సో ఇంకా మీన్వేల్ ఆ కర్రీ అయిపోయిందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకో చుక్క కూరకి చేస్తున్నాను అనమాట. అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకా దీనికి కూడా నార్మల్గా తాలింపు వేసేసుకొని ఉల్లిపాయలు అండ్ అలాగే కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనకి ఎందుకంటే చుక్క కూర అనేది పులుపు ఉంటుంది కదా, సో దానికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బ్యాలెన్స్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట టేస్ట్. సో ఇంకా అది చేస్తున్నాను. మీన్వైల్ అసలు స్టవ్ మార్నింగే క్లీన్ చేయాల్సింది, ఇంకా ఎలాగో 2 కర్రీస్ చేస్తున్నాను.
జున్ను లేనప్పుడు ఏంటంటే ఎప్పుడు అట్లా తుడుచుకుంటూ ఉండొచ్చు స్టవ్ మీద, బట్ జున్ను ఉన్నప్పుడు ఇంకా అవన్నీ కుదరవు. ఇంకా 2 కర్రీస్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అలా వదిలేసి ఫస్ట్ కర్రీ పని చూస్తున్నాను అనమాట. లేదంటే తర్వాత క్రాంకీ అయ్యాడంటే ఇంకా కర్రీస్ కూడా వండనివ్వండి అని చెప్పేసి. సో ఇంకా అవన్నీ మనకి ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత చుక్కకూర వేసుకుంటున్నాను. మనకి ఏ ఆకుకూర అయినా ఫస్ట్ కట్ చేసినప్పుడు అమ్మో ఇంత కూర ఉంది, ఇది అయిపోయిద్దా అనిపిస్తుంది అనమాట. ఇంత కూర ఏం చేసుకుంటాం, ఇంత అయిపోయింది అని చెప్పేసి. బట్ అది ఉడికిన తర్వాత ఎంతో అవ్వదు. సో ఇంకా ఇది ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే కర్రీ, టేస్ట్ కూడా అంత బాగుంది. మనకి మంచిగా హడావుడి టైంలో ఈ కర్రీ ఒకటి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం కర్రీనే ఎక్కువ రైస్లో కలుస్తుంది అనమాట. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండింది. నాకు బేసిక్గా చుక్కకూర అంటే చాలా ఇష్టం, బాగా తినేదాన్ని అంతకుముందు. బట్ మా హస్బెండ్కి అస్సలు నచ్చదు. సో తనకి ఎలాగో ఇంకా కాలీఫ్లవర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇది చేశాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. పప్పులో పెట్టుకున్న చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే చుక్కకూర పచ్చడి కూడా చేస్తారు, పచ్చడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇంకోసారి ఎప్పుడైనా నేను చుక్కకూర పచ్చడి చూపిస్తాను. ఇంకా నాకు ఆకుకూర దాంట్లో వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పడానికి కూడా అవ్వట్లేదు అనమాట, కింద పడిపోతుంది. లేదు చిన్నది పెట్టేశాను, ఎలాగో ఉడికిన తర్వాత కొద్దిగా అవుతుంది, మళ్ళీ పెద్దది ఎందుకు పెట్టడం అని చెప్పేసి. సో ఇంకా కొద్దిసేపు మూత పెట్టి మగ్గిస్తే చూడండి ఎంత అయిపోయిందో కర్రీ. ఇంకా సో మనకి మంచిగా ఉడికి వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది, ఉప్పు కారం వేసుకొని. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. చాలామంది ఓన్లీ ఆకులతోనే వండుతూ ఉంటారు, మనకి ఆ కాడలు కూడా వేస్తేనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. సో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికిస్తున్నాను అనమాట. చాలా ఆల్రెడీ ఆకుకూరలో నీరు ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఉప్పు కారం అలా వేసేసుకొని అండ్ మూత పెట్టేసి మనకి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గనిస్తే సరిపోతుంది. నేను అనుకున్నాను ఆ రోజు అసలు జున్నుతో 2 కర్రీలు చేయగలుగుతానా లేదా, ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి. బట్ చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయాయి అనమాట 2 కర్రీస్ కూడా. తర్వాత ఇంకా రైస్ కూడా ఉడికేసిన తర్వాత వెంటనే ఫస్ట్ నేను వేడిగా ఉన్నప్పుడే జున్నుకి తినిపించేస్తాను అనమాట. జున్నుకి తినిపించిన తర్వాత ఇంకా నేను తిన్నాను. జున్ను ఇంకా ఫస్ట్ చుక్కకూర ఏం వేయలేదు. ఆ రోజు ఆఫ్టర్నూన్ నైట్ జున్ను కాలీఫ్లవర్ కర్రీతోనే తిన్నాడు అనమాట. జున్ను కూడా చాలా బాగా నచ్చింది. సో ఇంకా జున్నుకి తినిపించేసి ఇంకా నేను తింటున్నాను అనమాట. నేను బేసిక్గా కింద కూర్చొని తింటాను, బట్ కాకపోతే ఇంకా పెద్ద స్టాండ్ తీయలేదనమాట, చిన్న స్టాండ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా పైన కూర్చొని అలా తింటూ ఉన్నాను. అది సాటర్డే రోజు అని చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఫోన్లో నేను వీడియో ఆన్ చేశాను. ఫోన్లో మాది ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, ఇప్పుడు మేము షార్ట్ వీడియోలో చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరిది, దాంట్లోంచి మెసేజెస్ అలా వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఆ మెసేజెస్ చూసుకుంటూ మధ్యలో కాల్స్ కూడా వస్తున్నాయి. సో కాల్స్ కూడా చూసుకుంటూ అట్లా తింటూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ కాలీఫ్లవరే ట్రై చేశాను నేను. ఎంత బాగా నచ్చిందంటే నాకు అసలు ఎందుకు మిస్ అయ్యానో అనిపించింది. సో తర్వాత చుక్కకూరతో కూడా ట్రై చేశాను, 2 చాలా బాగా వచ్చాయి ఆ రోజు కర్రీస్. చుక్కకూర అయితే పుల్లగా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, పప్పులో కాకుండా ఇలా సపరేట్గా చుక్కకూర వండుకొని. చాలా బాగుంది టేస్ట్. మా హస్బెండ్ లేట్గా వస్తాను అని చెప్పారనమాట లంచ్కి. సో ఇంకా అందుకే లేట్ అయిపోతుందని చెప్పేసి దట్టు జున్ను కూడా తినేసి కామ్గా టీవీ చూస్తున్నాడు అనమాట సైడ్కి. సో ఇంకా వెంటనే మళ్ళీ జున్నుకు నిద్ర వస్తే ఇంకా క్రాంకీ చేస్తాడని చెప్పేసి ఫస్టే ఇంకా తినేద్దాంలే అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట తినడము. సో చాలా టీవీ చూస్తూ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. నాకు 2 కర్రీస్ బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ 2 వ్లాగ్స్ నాకు తెలిసి సండే రోజు వీడియోస్ వస్తాయి అనుకుంటా. 2 వస్తాయా మొత్తం ఒకటే దాంట్లో అని చెప్పి నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూడలేదన్నమాట వీడియోస్ అసలు ఎన్ని మినిట్స్ ఉంది ఏంటి అని చెప్పేసి. దీని తర్వాత నెక్స్ట్ ఎడిట్ చేయాలి అది ఇంకా. సో అది పార్ట్ 1 పార్ట్ 2లా వస్తుందా లేకపోతే ఒకటే వీడియోలో వస్తుందా అని చెప్పి నేను చెక్ చేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయాలి. అండ్ చెప్పడం మర్చిపోయానండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కూడా మర్చిపోవద్దండి. సో అంతే అండి ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.